ప్రోగ్రామింగ్ ప్రిన్సిపల్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటే ఎన్క్యాప్సులేషన్ ఎలా డిఫైన్ చేయొచ్చు, పాలిమార్ఫిజం ఎలా డిఫైన్ చేయొచ్చు, ఇన్హెరిటెన్స్ ఎలా డిఫైన్ చేయొచ్చు, ఇలా మల్టిపుల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రిన్సిపల్స్ మనం నేర్చుకున్నాం విత్ ప్రోగ్రామ్ నేర్చుకున్నాం. సో ఈరోజు ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి, ఫైల్ హ్యాండ్లింగ్ మనం పైథాన్ లో ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చో విత్ ప్రోగ్రామ్ నేర్చుకున్నాం. సో ఫస్ట్ ఫైల్ హ్యాండ్లింగ్. అసలు ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్ అంటే ఏంటి? నార్మల్ గా ఏదైనా డేటాని మనం పర్మనెంట్ గా స్టోర్ చేయాలి అనుకుంటే ఫైల్స్ అనేవి బెస్ట్ సొల్యూషన్. ఏదైనా డేటాని మనం పర్మనెంట్ గా స్టోర్ చేయాలి అనుకుంటే ఫైల్స్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్. సో ఫైల్స్ ఏం చేస్తాయి అంటే ఫైల్ కెన్ స్టోర్ the data permanently. అయితే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. ఏంటి అంటే టెక్స్ట్ ఫైల్స్, బైనరీ ఫైల్స్, ఇలా మనకి 2 టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. సో టెక్స్ట్ ఫైల్స్ ఏం చేస్తాయంటే స్టోర్ ద డేటా ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ టెక్స్ట్. టెక్స్ట్ ఫైల్స్ అనేవి డేటాని టెక్స్ట్ ఫార్మాట్ లో స్టోర్ చేస్తాయి. ఈ టెక్స్ట్ ఫైల్స్ అనేవి విత్ .txt ఫార్మాట్ లో ఉంటాయి. అంటే ఏదైనా ఒక ఫైల్ మనం టెక్స్ట్ ఫైల్ గా క్రియేట్ చేయాలి అనుకుంటే ఆ ఫైల్ కి మనం .txt అనే ఎక్స్టెన్షన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే ఫైల్ నేమ్ .txt, ఫైల్ నేమ్ .txt ఇలా ఇస్తే మనకి ఒక ఫైల్, టెక్స్ట్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ బైనరీ ఫైల్స్ అంటే ఏంటి అంటే అదర్ దాన్ ద టెక్స్ట్ మనం ఏదైనా స్టోర్ చేయాలి అనుకుంటే లైక్ ఇమేజెస్, ఆడియో ఫైల్స్, వీడియో ఫైల్స్. సో ఇవన్నీ కూడా మనకి అదర్ దాన్ ద టెక్స్ట్ అన్నట్టు. సో ఏదైనా డేటాని అదర్ దాన్ టెక్స్ట్ మనం స్టోర్ చేయాలి అనుకుంటే మనకి బైనరీ ఫైల్స్ యూజ్ అవుతాయి. సో ఈ బైనరీ ఫైల్స్ అనేవి డిఫరెంట్ ఎక్స్టెన్షన్స్ తో ఉంటాయి. ఎలా అంటే ఇమేజ్ ఫైల్స్ అనుకోండి .img అని కానీ, .jpg అని కానీ, .jpg అని కానీ, ఆడియో ఫైల్ అయితే .mp3. సో అలా మనకి డిఫరెంట్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. ఓకే, సో బైనరీ ఫైల్స్, టెక్స్ట్ ఫైల్స్ ఇలా 2 టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. అయితే ఈ పైథాన్ లో ఫైల్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫైల్ హ్యాండ్లింగ్ ఏం చేస్తుందంటే నార్మల్ గా ఫైల్ హ్యాండ్లింగ్ అనేది ఒక ప్రొసీజర్. సో ఈ ప్రొసీజర్ తో మనం ఏం పర్ఫామ్ చేయొచ్చు అంటే ఎయిదర్ ఇంటూ ద బైనరీ ఫైల్స్ లో కావచ్చు ఆర్ ద టెక్స్ట్ ఫైల్స్, వాట్ ఎవర్ ద కైండ్ ఆఫ్ ఫైల్ ఇట్ ఈస్, మనం నార్మల్ గా కొన్ని స్పెషల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. సో వాట్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ మనం పర్ఫామ్ చేయాల్సి వస్తుంది అంటే రీడ్ ఆపరేషన్, రైట్ ఆపరేషన్, అపెండ్ ఆపరేషన్, ఇలా మనం డిఫరెంట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాల్సి వస్తుంది. సో గ్రూప్ ఆఫ్ ఆపరేషన్స్ ని మనం సర్టెన్ ఫైల్ మీద పర్ఫామ్ చేయడాన్ని మనం ఫైల్ హ్యాండ్లింగ్ అనొచ్చు. సో ఫైల్ హ్యాండ్లింగ్ is the concept which required to perform the certain operations on the kind of file. So kind of file అంటే ఏంటి ఇక్కడ? That might be binary file or the text file. So మనం ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఏదైనా ఫైల్ పైన డిఫరెంట్ ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేయాలి అంటే ద ఫస్ట్ కైండ్ ఆఫ్ ఆపరేషన్ ఏం చేయాలి అంటే ఓపెన్ ద ఫైల్ అన్నమాట. మనం ఒక ఫైల్ ని ఓపెన్ చేయకుండా ఏ ఆపరేషన్ ని కూడా పర్ఫామ్ చేయలేము. సో ఫస్ట్ ఆపరేషన్ ఫైల్స్ పైన మనం చేయాల్సింది ఏంటి అంటే ఓపెన్ ద ఫైల్ ఆర్ ఓపెనింగ్ ద ఫైల్. ఎలా ఓపెన్ చేయొచ్చు అంటే సింటాక్స్ ఓపెన్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఈ ఓపెన్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం ఫస్ట్ ఫైల్ ఓపెన్ చేసుకోవాలి. సో ఎలా యూజ్ చేస్తాం ఈ సింటాక్స్ ని అంటే సమ్ ఫైల్ పాయింటర్
ఆర్ ఫైల్ ఆబ్జెక్ట్ మనం తీసుకోవాలి. ఫైల్ పాయింటర్ ఆర్ ఫైల్ ఆబ్జెక్ట్ ఈక్వల్స్ టు ఓపెన్ ఆఫ్ ఓకే. సో ఏ ఫైల్ అయితే మనం ఓపెన్ చేయాలనుకుంటున్నామో, టెక్స్ట్ ఫైల్ అయితే టెక్స్ట్ ఫైల్, బైనరీ ఫైల్ అయితే బైనరీ ఫైల్, ఆ ఫైల్ నేమ్ విత్ ఎక్స్టెన్షన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను టెక్స్ట్ ఫైల్ ఓపెన్ చేయాలనుకుంటే .txt అని యూజ్ చేస్తాం, కామా ఆఫ్టర్ దట్ మనం మోడ్ ఆఫ్ ద ఫైల్ కూడా డిఫైన్ చేయాల్సి వస్తుంది. సో ఈ సింటాక్స్ ని యూజ్ చేసి మనం ఫస్ట్ ఫైల్ ఓపెన్ చేసుకోవాలి. అయితే టెక్స్ట్ ఫైల్ నేమ్, సో ఫైల్ నేమ్ మనకి క్లారిటీ ఉంది, ఏ ఫైల్ ఓపెన్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్ నేమ్ యూజ్ చేస్తాం. మరి మోడ్ అంటే ఏంటి? సో ఇక్కడ మోడ్ అంటే ఫైల్ ని ఏ ఫార్మాట్ లో ఓపెన్ చేయాలనుకుంటున్నాం, అసలు ఎందుకు ఓపెన్ చేయాలనుకుంటున్నాం, ఏ ఫార్మాట్ లో ఓపెన్ చేయాలనుకుంటున్నాం. నార్మల్ గా మనం ఓపెన్ అనే ఫంక్షన్ కి వితౌట్ మోడ్ మనం స్పెసిఫై చేసాం అనుకోండి, అంటే నార్మల్ గా ఓపెన్ ఆఫ్ సమ్ abc.txt అని ఇచ్చాను అనుకోండి. సో నేను ఏ మోడ్ స్పెసిఫై చేయట్లేదు అన్నప్పుడు డిఫాల్ట్ గా ఈ ఫైల్ అనేది రీడ్ మోడ్ లో ఓపెన్ అవుతుంది. బై డిఫాల్ట్ గా ఫైల్ అనేది రీడ్ మోడ్ లో ఓపెన్ అవుతుంది. సో మోర్ ఓవర్ ఏంటి అంటే, మీరు ఏదైనా మోడ్ పాస్ చేయకుండా ఒక ఫైల్ ఓపెన్ చేయాలనుకుంటే ఈ ఫైల్ అనేది ఖచ్చితంగా ఎగ్జిస్టెడ్ ఫైల్ అయి ఉండాలి. ఎగ్జిస్టెడ్ ఫైల్ కాకుండా మనం వితౌట్ మోడ్ పాస్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకి ఎర్రర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే, ఎందుకంటే రీడ్ మోడ్ అనేది బై డిఫాల్ట్ గా ఎగ్జిస్టింగ్ ఫైల్స్ కి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. సో రీడ్ మోడ్ యూజ్ చేసి మనం కొత్త ఫైల్ ని క్రియేట్ చేయలేము. ఒకవేళ ఫైల్ ఎగ్జిస్టింగ్ లో లేకపోతే రీడ్ మోడ్ అనేది కెనాట్ ఏబుల్ టు క్రియేట్ న్యూ ఫైల్. రీడ్ మోడ్ అనేది కొత్త ఫైల్ ని క్రియేట్ చేయలేదు. ఓకే, సో అకార్డింగ్ టు దట్ వీ కెన్ అండర్స్టాండ్, మనకి రీడ్ అనేది ఒక మోడ్ ఉంది. ఈ రీడ్ మోడ్ ని మనం ఆర్ అనే లెటర్ తో రిప్రజెంట్ చేయొచ్చు పైథాన్ లో. అదే విధంగా మీరు ఒక పైథాన్ ఫైల్ కి, అంటే abc.txt ఒక టెక్స్ట్ ఫైల్ కి ఏదైనా డేటాని ఫ్రమ్ 0th క్యారెక్టర్, అంటే ఏంటి, ఒక ఎంప్టీ ఫైల్లో ఏదైనా డేటా రాయాలి అనుకున్నా, ఒక ఎంప్టీ ఫైల్లో ఏదైనా డేటాని మీరు ఫ్రెష్ గా రాయాలి అనుకున్నా, లేదా ఒక ఎగ్జిస్టింగ్ ఫైల్, అంటే abc.txt ఒక ఎగ్జిస్టెడ్ ఫైల్ అనుకోండి, ఈ ఎగ్జిస్టెడ్ ఫైల్లో సమ్ డేటా ఆల్రెడీ ఉంది, సమ్ 10 లైన్స్ ఆఫ్ డేటా అనేది ఉంది. ఓకే, ఈ డేటా పైన, అంటే ఈ డేటా మొత్తాన్ని డిలీట్ చేసేసి ఫ్రెష్ గా న్యూ డేటా, అంటే ఉన్న ఎగ్జిస్టింగ్ డేటాని ఓవర్ రైట్ చేస్తూ న్యూ డేటాని రాయాలి అనుకున్నా మనకి రైట్ మోడ్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇంకొక మోడ్ ఏంటి అంటే రైట్ మోడ్. ఈ రైట్ మోడ్ ని మనం లెటర్ W తో రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ నాకు అలా కాదు, రైట్ మోడ్ ఏం చేస్తుంది అంటే, రైట్ మోడ్ కెన్ ఓపెన్ ద ఎగ్జిస్టింగ్ ఫైల్, అందుకనే డేటాని ఓవర్ రైట్ చేస్తూ న్యూ డేటాని రాస్తుంది. ఓకే, అట్ ద సేమ్ టైం రైట్ మోడ్ అనేది న్యూ ఫైల్ ని కూడా క్రియేట్ చేయగలదు. అందుకనే ఫ్రమ్ ద 0th క్యారెక్టర్ రైట్ మోడ్ అనేది డేటాని రాస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక మోడ్ ఏంటి అంటే ఎపెండ్ మోడ్ ని మనం ఏ అనే లెటర్ తో రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇక్కడ ఎపెండ్ మోడ్ ఏం చేస్తుంది అంటే, సింపుల్ గా ఉన్న ఎగ్జిస్టెడ్ ఫైల్ కి, అంటే ఎగ్జిస్టెడ్ ఫైల్ లో ఆల్రెడీ ఒక 10 లైన్స్ ఆఫ్ డేటా ఉందనుకోండి, ఆ 10 లైన్స్ ఆఫ్ డేటాకి మళ్ళీ నేను కొత్తగా కొంచెం డేటాని ఎపెండ్ చేయాలనుకుంటున్నా, న్యూగా, అంటే ఉన్న డేటాకి నేను మళ్ళీ కొత్త డేటాని యాడ్ చేయాలనుకుంటున్నా. ఓకే, లేదా ఐ వాంట్ టు రైట్ ద డేటా అగైన్. సో అలాంటప్పుడు అంటే నాట్ రైట్, యాక్చువల్లీ ఎపెండ్ డేటా ఏం చేస్తుందంటే రీడ్ చేసిన తర్వాత రైట్ చేస్తుంది. అంటే ఉన్న ఎగ్జిస్టింగ్ డేటాకి ఏదైతే మనం న్యూ డేటాని రైట్ చేయాలనుకుంటున్నామో ఆ డేటా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు abc.txt లో వెల్కమ్ అనే టెక్స్ట్ ఉంది అనుకోండి, దీని తర్వాత నేను టు అశోక్ ఐటి అని చెప్పి న్యూగా రాస్తున్నాను అనుకోండి. సో ఇది నేను న్యూగా రాయాలనుకుంటున్నా. సో ఈ న్యూ డేటా ఏదైతే రాస్తున్నానో ఈ డేటా అనేది ఈ వెల్కమ్ అనే టెక్స్ట్ తర్వాత యాడ్ అవుతుంది ఆటోమేటిక్ గా, దాన్నే మనం ఎపెండింగ్ అనొచ్చు. సో అలా ఎపెండ్ చేయాలనుకుంటే ఏ అనే మోడ్ యూజ్ చేస్తాం. ఇలా మనకి ఫైల్స్ లో డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి.
సో మనం ఎప్పుడైతే ఒక ఫైల్ ఓపెన్ చేయాలనుకుంటున్నామో ఖచ్చితంగా ఓపెన్ చేసినప్పుడు ఆ ఫైల్ ని ఏ ఫార్మాట్ అంటే ఏ ఆపరేషన్ కోసం ఓపెన్ చేయాలనుకుంటున్నాం, రైట్ చేయడానికి ఓపెన్ చేయాలనుకుంటున్నామా, రీడ్ చేయడానికి ఓపెన్ చేయాలనుకుంటున్నామా, లేదా ఎపెండ్ చేయడానికి యూజ్ చేయాలనుకుంటున్నామా స్పెసిఫై చేయాలి. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద సింటాక్స్ ఫర్ ద ఓపెనింగ్ ఫైల్. నెక్స్ట్, ఒక ఫైల్ ని మనం ఓపెన్ చేసి కొన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేసిన తర్వాత మనం ఆ ఫైల్ ని ఖచ్చితంగా క్లోజ్ చేయాలి. ఓకే, సో క్లోజ్ చేయడానికి మనకి క్లోజ్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఓపెన్ చేయడానికి ఓపెన్ అనే ఫంక్షన్ ఉంటే క్లోజ్ చేయడానికి క్లోజ్ అనే ఫంక్షన్ ఉంది. సో ఈ క్లోజ్ అనే ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే ఆ ఫైల్ ఏదైతే మనం ఓపెన్ చేసామో టు హ్యాండిల్, ఓకే, ఆ ఫైల్ ని క్లోజ్ చేయడానికి క్లోజ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే సింపుల్ గా ఫైల్ పాయింటర్ మనం ఓపెన్ చేసేటప్పుడు ఏదైతే ఫైల్ పాయింటర్ యూజ్ చేసామో, ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ పాయింటర్ లైక్ fp అని ఇచ్చి ఈక్వల్స్ టు ఓపెన్ ఆఫ్ సమ్ abc.txt అనే ఫైల్ ని రైట్ మోడ్ చేస్తున్నా, అంటే రైట్ మోడ్ లో ఓపెన్ చేస్తున్నా. W స్టాండ్స్ ఫర్ రైట్ మోడ్ లో ఓపెన్ చేస్తున్నా. సో ఈ ఫైల్ ఓపెన్ అయిన తర్వాత ఐ వాంట్ టు క్లోజ్ దిస్. సో క్లోజ్ చేయడానికి fp డాట్ క్లోజ్ ఆఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తే ది కరెస్పాండింగ్ ఫైల్ కెన్ బి గెట్ క్లోజ్. దట్స్ ఇట్. సో మనం ఒక ఫైల్ ఓపెన్ చేయాలనుకుంటే ఓపెన్ అనే ఫంక్షన్ ని, క్లోజ్ చేయాలనుకుంటే క్లోజ్ అనే ఫంక్షన్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్, ఈ రెండు ఆపరేషన్స్ కాకుండా మనం ఇంకా కొన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. ఏంటంటే ఫైల్ లోకి ఏదైనా డేటాని రాయాలి అనుకుంటే we can use the method called as a write. రైట్ అనే మెథడ్ యూజ్ చేసి మనం డేటాని రాయొచ్చు. సో fp డాట్ రైట్ అంటే ఫైల్ ఆబ్జెక్ట్ ఆ ఫైల్ పాయింటర్ డాట్ రైట్. ఈ రైట్ అనే మెథడ్ లో మనం ఏదైతే డేటా రాయాలనుకుంటున్నామో ఆ డేటాని స్పెసిఫై చేయాలి. దట్స్ ఇట్. ఇలా రాయడం వల్ల మనకి ఫైల్ లోకి న్యూ డేటాని లైక్ వీ కెన్ ఏబుల్ టు బి రైట్. ఓకే, నెక్స్ట్, డేటాని రైట్ చేసిన తర్వాత వీ కెన్ ఏబుల్ టు రీడ్ ఇట్. మనం ఒక ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేయాలి అనుకుంటే వీ హ్యావ్ ఎ ఫంక్షన్ కాల్డ్ రీడ్ ఫంక్షన్. సో దీన్ని మనం ఎలా యూజ్ చేయొచ్చు అంటే fp డాట్ రీడ్ ఆఫ్. ఇలా మనం రీడ్ అనే ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో మనం ఫైల్ పైన డిఫరెంట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు, లైక్ రైట్ ఆపరేషన్, రీడ్ ఆపరేషన్, ఓకే, అండ్ ఓపెన్ ద ఫైల్, క్లోజింగ్ ద ఫైల్, ఇలా డిఫరెంట్ ఆపరేషన్స్ ఓపెన్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ as ఫైల్ హ్యాండ్లింగ్. ఓకే.